మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు.
ఏలూరు కొత్తపేటలో వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి 45వ జాతర మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించనున్న మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఉత్సవ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. తొలుత ఆలయ అర్చకులు మంత్రవాది రామకృష్ణ యోగానంద శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి స్నాన కార్యక్రమంతో పాటు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ కలశాలు, ఘటాల ఊరేగింపును మహిళలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ దావాల రంగ సత్యనారాయణ, ఆలయ ఈవో మీసాల వెంకట్రావు, నాయకులు వందనాల శ్రీనివాస్, త్రిపర్ణ రాజేష్, జంపా సూర్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాటుసారా రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను ఉంచేందుకు సంబంధిత శాఖల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయ 2.0పై జిల్లా స్థాయి జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్తో కలిసి జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవోదయం 2.0పై అవగాహన కలిగించే కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా నాటుసారా నిర్మూలించడానికి ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా క్షేత్రస్థాయి సిబ్బంది ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 141 మద్యం దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను
జిల్లా పోలీస్ కార్యాలయం, కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత, డిఎఫ్ఓ శుభం, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, జిల్లా మద్య నిషేధ ఆబ్కారీ అధికారి ఏ ఆవులయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జడ్పీ సీఈఓ భీమేశ్వరరావు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఈఈఓ ప్రభాకర్ రావు, ఆర్ఐఓ యోహాన్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాధికారి రామ్ కుమార్, కమిటీ సభ్యులు మల్లిపూడి కనక దుర్గాదేవి, పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏలూరు స్థానిక ఆదివారపేటలో వేంచేస్తున్న షిరిడి సాయి ప్రేమ మందిర్ వార్షికోత్సవంలో భాగంగా ఆలయ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర్ ఆధ్వర్యంలో ఆలయ సేవకులతో బాబావారి మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన జరిపించారు. ఈ సందర్భంగా ఇసుకపల్లి తాతారావు మాట్లాడుతూ ఈ రోజు నుండి 24వ తారీఖు సోమవారం వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరపబడతాయని తెలిపారు. 22వ తేదీ శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, 23వ తేదీ ఆదివారం కాకడ హారతి, గణపతి పూజ, పుణ్యహ వచన, అఖండ దీపారాధన, గోపూజ, నవగ్రహ మండపారాధన, 108 కలశాలతో గ్రామోత్సవం అనంతరం వివిధ నదీ పుష్కరిణీ జలాలు మరియు సుగంధ ద్రవ్యాలతో భక్తులచే బాబావారికి శత కళాభిషేకం, అదేవిధంగా శిఖరానికి గజపతాక ఆవిష్కరణ, మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం 50 మంది భక్తుల కొరకు నిర్వహించబడుతుంది కావున ప్రతి ఒక్కరూ పాల్గొని సాయి కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు. షిరిడి సాయి ప్రేమ మందిర్ ఆదివారపేట. ఇక్కడ గతంలో 1995లో వేప చెట్టు కింద చిన్న సాయిబాబా వారు ఉండేవారు. ఆ సాయిబాబా గారు ఉన్న టైంలో ఇటు వెళ్తూ బడేటి కోటరామారావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని చూసి ఖాళీ స్థలం చాలా ఉందగా అక్కడ సాయిబాబా గుడి కట్టండి అని నాకు చెప్పారు. ఆ టైంలో ఈ ప్లేస్ కావాలి అన్నయ్య గారు అంటే ఈ ప్లేస్ అంతా గుడికి హ్యాండ్ ఓవర్ చేసి ఆయన కూడా సహకారాలు అందించారు. అలాగే ఈ గుడి నిర్మించాక ఇక్కడ సాయి సేవకులు రావడం, ఇదంతా వేరు వేరు కమ్యూనిటీలు ఉన్నాయి ఇక్కడ అనుకున్న రోజుల్లో బాబాగారి దయతో ఇక్కడ సాయి సేవకులు చాలా అద్భుతంగా వస్తున్నారు. ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుందంటే ఆ సాయి సేవకుల వల్లే దినదిన అభివృద్ధి చెందుతుంది. డబ్బులు తీసుకొస్తాం పెద్ద అంత ఏమీ ఇది కాదు. సేవకులు లేకపోతే మనం ఏమీ చేయలేం. సేవకుల వల్లే ఇదంతా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని. ఆ బాబాగారే ఆ సేవకులను రప్పించుకున్నారు. ఆ సేవకుల వల్ల ఇదంతా జరుగుతుంది. ఇది 6వ వార్షికోత్సవం. ఏలూరులో చాలా ఘనంగా జరిగే షిరిడి సాయి కార్యక్రమాలు ఉన్నాయంటే షిరిడి సాయి ప్రేమ మందిరంలో జరుగుతున్నాయి. అలాగే మొన్న బడేటి చంటి గారు గెలవంగానే వెనకాల స్థలం కావాలని నేను అడిగాం. వెనకాల స్థలం కూడా అన్నదానానికి ఆ బడేటి చంటి గారు కూడా దానికి డోనర్గా ఇచ్చేశారు స్థలాన్ని, మున్సిపాలిటీ స్థలాన్ని. దాన్ని కూడా బాబాగారి ఆశీస్సులతో అక్కడ కూడా అన్నదాన సత్రం కట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇలాగే ఇక్కడ సేవకులు ఇంకా పెరిగి బాబాగారికి ఇక్కడ అభివృద్ధి బాగా జరగాలని బాబాగారిని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ అనుకున్న పని బాబాగారి దగ్గర కంపల్సరీ జరుగుద్ది. బాబాగారి సేవలో అందరూ కావాలని, సేవకులందరూ ఇలాగ చేయాలని ఇంకా కోరుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని, సేవకులందరూ వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం.
సాయిరామ్ అండి. మన ఆదివారపట్ల వెలిచేసిన షిరిడి సాయి ప్రేమాంధ్రంలో 6వ వార్షికోత్సవం. ఈ 5 రోజుల ముఖ్యమైన రోజు 23వ తారీఖు ఆదివారము. ఆ రోజు జరుగు కార్యక్రమములు ఉదయం 4:30 కాగడహారతి, తనంతరము గణపతి పూజ, పుణ్యవాచన, అఖండ దీపారాధన, అష్టోత్తర శతరామల కలిశాలతో ఇది జలాలతో తెచ్చిన నదులతో పుణ్య నదుల్లో తెచ్చిన జలంతో బాబావారికి అభిషేకం విశేషంగా జరుగుతుంది. తనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విశేషంగా పంచహారతి, 12:30 విశేషంగా 6,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తనంతరం 9 గంటలకు ఈ సాయి సేవలు వేసుకునే విరమణ కార్యక్రమం ఈ షిరిడి సాయి ప్రేమందలో గత 6 సంవత్సరాలు ఎంతో వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు సాయినాథ్ మహారాజ్కి జై. ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అట్టహాసంగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గురువారం శ్రీ సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్పై గంగాధర్ శాస్త్రి సమర్పణలో వెంకట్ దర్శకత్వంలో నూతన పరిచయం జాలా అరవింద్ హీరోగా నిర్మిస్తున్న హర్రర్ అండ్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పూజా కార్యక్రమం నిర్వహించి షూటింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ తొలి సీన్కు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పాలడుగు రమాదేవి, గంగాధర్ శాస్త్రి, నిర్మాతలు వట్టి శ్యాంబాబు, డైరెక్టర్ వెంకట్, హీరో జాలా అరవింద్, డిఓపి ప్రార్థనా నాయక్ చౌహాన్, ఎడిటర్ జి పవన్ సాయి, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ గోవింద గోవింద. శుభగం శుభం శుభగం సుందరే ప్రతిష్ఠాయే. సార్ ఒక నిమిషం సార్. రెడీ కెమెరా. శ్రీ సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కొత్త హీరోలు అందరూ కూడా సక్సెస్ సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ కింద ఏదైతే ఇవాళ ఏలూరులో నిర్మిస్తున్నారు, మరి వాళ్ళకి గ్రాండ్ సక్సెస్ అవ్వాలని వాళ్ళని అభినందిస్తున్నాను. వాళ్ళకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది చాలా క్లిష్టతరమైంది. అయినా కూడా మరి ఏదైతే ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి మరి సినిమాని ఆదరించాలని ఉద్దేశంతో ప్రేక్షకులు కూడా ఏదైతే వినోదాన్ని అలాగే ఏదైతే ఆనందాన్ని అందించాలని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, దాన్ని ఆశీర్వదిస్తూ మరి ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టారో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంగాధర శాస్త్రి గారి బ్యానర్పై శ్రీ సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్లో ప్రొడక్షన్ నెంబర్ 2 ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రామచంద్రరావుపేట ఏలూరులో క్లాప్ కొట్టడం జరిగింది. కాబట్టి చిన్న సినిమాలు తక్కువ చేయొద్దు. ఈ రోజున వీళ్ళిద్దరూ ఒక పక్కనేమో కృష్ణ హీరోయిన్, ఒక పక్కనేమో పవిత్ర హీరో గారు అరవింద్ గారు, ఈ రకంగా అందరూ కలిసి ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు, అద్భుతమైన ప్రయోగం చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే చిన్న సినిమా అనేది తక్కువ చేయొద్దు. ఇది ఇవాళ ఈ సినిమానే రేపు పొద్దున 100 కోట్ల వ్యాపారం చేస్తే ఎవరికి తెలియదు. సినిమా సక్సెస్ అనేది భగవంతుడు రాసి పెట్టాలి. మంచి ముహూర్తం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. సినిమాకి బలం ముందు ప్రాణం స్క్రిప్టు. ఒక మంచి ఆలోచన చేశారు మన శాస్త్రి గారు. చాలా చాలా అద్భుతంగా ఈ యొక్క సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సినిమా పేరేం పెడతాను కానీ మళ్ళీ మా కృష్ణ పవిత్ర ఇద్దరు అందగత్తిలో పక్కన కూర్చున్నారు. వీళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమం ఇక్కడ చేసుకోవడానికి అనుమతించినటువంటి ఈ ఆలయ కమిటీ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మంచిగా స్వీకరించి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అంబికా కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారి చల్లని చేతులతో క్లాప్ కొట్టడం వల్ల మాకు సెంటిమెంట్గా మేము భావించుకొని సార్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం. నేను ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావాలని చెప్పి ఇక్కడ ప్రారంభించి ఉన్నాను. అలాగే మన సినిమా ప్రేక్షకులు, తర్వాత మన మీడియా మిత్రులు, ప్రజలు అందరం మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని మంచి సక్సెస్ఫుల్గా చేయాలని మాకు ఇవాళ అద్భుతమైనటువంటి అవకాశం దేవాలయంలో ఇవ్వడం,
అలాగే వారి ఆశీస్సులు మాకు ఇప్పుడు మాటల ద్వారా అందించారు, చాలా సంతోషం. అలాగే మాకు వెనక బ్యాక్గ్రౌండ్గా నిలబడి సినిమా అయ్యేంత వరకు కూడా మంచి చెట్లు చెప్తూ, చిన్నవాళ్ళని సహజంగా ఏదైనా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, సినిమా పరిశ్రమ అంటేనే అది వారు చెప్పారు అంతకుముందు. కానీ మేము వెంకట్ అనేటువంటి వ్యక్తికి ఒక కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అతని వ్యక్తికి కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా ప్రోత్సహించకపోతే, ఎవరో ఒకరు ముందుకొచ్చి ప్రోత్సహించకపోతే ఏ సినిమా కూడా బయటికి రాదు. దీన్ని చాలా తక్కువ బడ్జెట్లో, చాలా చిన్న బడ్జెట్లో ప్రెస్టీజియస్గా తీయాలనుకుంటామండి. ఇది దీనికి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకొని కొన్ని కోట్లలో అయ్యే మూవీని మనం ల్యాక్స్లో ఎంతవరకు తీయొచ్చు, మన పాసిబిలిటీస్ ఎంత అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా చాలా ప్రెస్టీజియస్గా, చాలా గ్రాండ్ విజువల్స్తో ఉన్న బడ్జెట్ని ఎంత గ్రాండ్గా చూపించవచ్చు అనే ప్లానింగ్ మీద పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నది ఇది. జిల్లాలో 5 సంవత్సరాలలోపు పిల్లల ఆధార్ వివరాలు నమోదును పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆధార్ ఎన్రోల్మెంట్, ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అంశాలపై సమీక్షించారు. ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో 5 సంవత్సరాలలోపు మరియు 15 నుండి 17 వయసు ఉన్న విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ అవసరాన్ని నొక్కి చెప్పారు. నీట్, జేఈఈ వంటి జాతీయ ప్రవేశ పరీక్షల్లో సజావుగా నవీకరణ ఉండేలా సమస్యలు నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సరైన ఆధార్ గుర్తించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసే వివరాలను కరపత్రాల రూపంలో ప్రచురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఉదయ్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ జి గిరిధర్, జెడ్పీ సీఈఓ భీమేశ్వరరావు, ఎల్డీఎండి నీలాద్రి, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ జేడీ జయప్రకాష్, డ్వామా పీడీ సుబ్బారావు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐసీడీఎస్పీడీ పి శారద, ఆర్ఐఓ యోహాన్, పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ పాంప్లెట్స్ ఏమైనా ఉన్నాయి ఆధార్ సంబంధించి ఉంటే అదే మనం సర్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద వెబ్సైట్ నౌ వి విల్ ప్రిపేర్ అండ్ గివ్ ఇట్ టు ది అవర్ జెడ్పీసీ మన తెలుగులో 2-3 పాయింట్స్ హౌ టు సెక్యూర్ టు సేవ్ యువర్ ఆధార్ అని ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని తీస్తారు మేడం. ఇప్పుడు నిన్న టైపులో జరిగింది మేడం. మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వాడేయచ్చు, ఎవరైనా వాడదు. నో లైసెన్స్ ఇస్ రిక్వైర్డ్. యాక్చువల్లీ ఆథెంటికేషన్ చేయాలంటే ద ఇష్యూ This the gap of 70 is already identified by the ICDS department. Clearly they identified 22,000 or something is our target right now. From there they are saying as per the calculation is based on the figures generated in the last 5 years. Okay, so it should be around 10% difference ఉంటుంది కానీ it should be correct number. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేడం 2016 onwards CRS birth certificate ఇవ్వడం జరుగుతుంది. As of now in AP, all our institutional births all are covered by birth certificate. But still there are many children who didn't obtain the birth certificate. They are registered by the birth certificate, but they don't know birth certificate is been issued to them. అలాంటి వాళ్ళు చాలా మంది మిగిలిపోయి ఉన్నారు. Why can't you implement Aadhaar based Aadhaar mapping of the child in the position? So because of this gap of 50%, they are unable to do it, man. So the we have only 12,000. అది అంగన్వాడీ డిపార్ట్మెంట్ కోకో గింజలు కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. కంపెనీల మోసాలతో కోకో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని రాష్ట్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్లోని సీతారామ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ తదితర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కోకో రైతులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కోకో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో రైతులందరూ సంఘటితంగా లేకపోవడం వల్ల కంపెనీలు సిండికేట్గా మారి వారిని ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. కంపెనీలు రైతులు ఇబ్బందులు పెట్టే ధోరణితోనే ఉన్నాయని,
తెలియజేశారు. ఇంకా ఈ సదస్సులో విజయరాయి ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త మాధవీలత, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధి ఆయిల్ ఫామ్ రైతుల సంఘ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి, ప్రముఖ కోకో రైతులు పర్వతనేని గంగాధర్రావు, బొమ్మారెడ్డి రామచంద్రారెడ్డి, ఆశ్రమ్ ప్రసాద్, కోనేరు సతీష్ బాబు, కోసం రామిరెడ్డి, పానుగంటి అచ్యుతరామయ్య, గుడిబండి వీరారెడ్డి, ఎస్ చిన్నారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సిహెచ్ బాబురావు, తూర్పుగోదావరి జిల్లా కోకో రైతు ఉప్పల కాశీ, కోనసీమ జిల్లా కోకో రైతు కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కోకో రైతు కొసరాజు రాధాకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ కంపెనీ ఉండదు అక్కడ పనిచేస్తా చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే మన రైతుల యొక్క సత్తాన్ని కూడా నువ్వు ఆ మాట కొనసాగించకపోతే రైతుల యొక్క సత్తాన్ని మనం చూపించాల్సిన అవసరం అని చెప్పేసి ఈ కంపెనీ గిన్నెలు కొనకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు మన గింజలకు సంబంధించి ఎక్కడైనా సరే ఇప్పుడు
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611.
ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ జీవీఆర్ నగర్లోని వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. బాలికల వసతి గృహంలో అందిస్తున్న వసతులపైన, అలాగే వారికి ఉన్న రక్షణ సౌకర్యాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలికలతో మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయి కావున బాలికలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆకతాయిల నుండి సమస్యలు ఎదురైనప్పుడు ఉపాధ్యాయులకు గాని, తల్లిదండ్రులకు గాని లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు గాని తెలియజేయాలని సూచించారు. బాధితులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని, కావున బాలబాలికలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా 15100 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయవచ్చునని ఆయన తెలియజేశారు. అలాగే బాలికల అత్యాచార నిరోధక చట్టం పైన అవగాహన కలిగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాది రత్నరాజు, అసిస్టెంట్ BC వెల్ఫేర్ ఆఫీసర్ T. వెంకటేశ్వర్లు మరియు వసతి గృహ వార్డెన్ ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు మధ్యలోపు అమ్మాయిలు కానీ 20లోపు అబ్బాయిలు కానీ పెళ్లిళ్ళు చేసుకుంటే అట్లా చేసిన పెద్దలకి, అలాగా చేసిన పూజారులకి, ఫాదర్లకి, లేకపోతే ఇమాములకి, వాళ్ళకి చిన్నపిల్లలకి ఏంటంటే ఒక జూనియర్ జస్టిస్ యాక్ట్ అని ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి అంటే ఎవరైనా చిన్న చిన్న నేరాలు చేశారనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ 18లోపు పిల్లలకి డాక్టర్లు డెలివరీ చేస్తే ఆ డాక్టర్లు కూడా శిక్ష, ఆ డాక్టర్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకి. ఆ డాక్టర్ కూడా రాష్ట్ర స్థాయిలో మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేస్ అందరూ ఓటింగ్ చేసి మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ కనుక ఓట్ చేస్తే అది ఒక చట్టం రూపం దాల్సి ఉంటుంది. దాన్ని స్టేట్ యాక్ట్ అంటారు. ఎలా ఎందుకు వస్తుంది ఏంటని చట్టం, అసలు ఎందుకు తయారు చేసుకోవాలి చట్టం,
చట్టం అంటే ఏమన్నా సమస్యలు ఉంటాయి, తద్వారా ఆ సమస్యల్ని మనం ఫేస్ చేయడానికి, లేకపోతే ఆ సమస్యల్ని ఆపడానికి, కంట్రోల్ చేయడానికి మనం చట్టాలు తయారు చేసుకుంటాం. తద్వారా ప్రజలకు సుఖంగా జీవించడానికి, ఆ చట్టాలు ఉపయోగపడడానికి మనం చట్టాలు తయారు చేసుకుంటాం. ఓకే, చట్టాలు ఒకవేళ మనం తయారు చేసుకున్న చట్టం, ఓకే ఇప్పుడు అది కాదు క్వశ్చన్. ఒకవేళ మనం చట్టం తయారు చేసుకున్న చట్టం, ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ ఎగెన్స్ట్ చిల్డ్రన్, ఈ చట్టం ఉంది. ఈ చట్టంలో ఏదైనా దాన్ని క్వశ్చన్ చేయొచ్చా మనం? ఇది ఎగెన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎవరన్నా మనం సిటిజన్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ చేయొచ్చా? మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏ చట్టం ఉన్నా సరే ఎనీ ఆఫ్ ది సిటిజన్ క్వశ్చన్ బై ఆఫ్ రిట్ పిటిషన్ అండర్ ఆర్టికల్ 32 of Indian Constitution. That is why the said article was called as soul or heart of Indian Constitution. ఎవరన్నారు మాట? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న మాట. ఏమంటే అఫెన్సెస్కి వచ్చేసి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్కు సంబంధించి కొన్ని సెక్షన్స్ అమలులో ఉండేవి. 377 అని, అట్లాగే 357 అని చెప్పి లైంగిక అబ్యూజ్ అంటే సెక్షువల్ అబ్యూజ్ కానీ, సెక్షువల్ పెనిట్రేటివ్ అసాల్ట్ కానీ, ఇలాంటి సంబంధించిన అన్నింటికి కూడా మనకి ఐపీసీ లేదంటే గోవా చిల్డ్రన్ యాక్ట్ 2003 అమల్లో ఉండేది. అయితే అది సరిగ్గా ఉన్న ప్రాబ్లమ్స్కి అది సరైన సాల్వేషన్ అంటే సరైన మనకి ఇది దొరకట్లా, ఏది రిలీఫ్ దొరకట్లేదు. అందుకని చెప్పి ఈ చట్టం రావడానికి ఆబ్జెక్ట్ అది. ప్రతి ఒక్క చట్టానికి ముందు ముఖ్య ఉద్దేశం అని చెప్పి ముందు స్టార్టింగ్ పేజ్లో ఉంటుంది. ఈ చట్టం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో మీరు చూసి ఉంటారు పుస్తకాల ముందు, కూలిపల్లి పొలవలతో ముఖ్య మాట అనే ఉంటుంది. అట్లాగే ఈ చట్టాలకు ముందు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ చట్టం ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఉన్న ప్రాబ్లమ్స్ మన భారతదేశంలో ఈ చట్టం వచ్చేసి 18 ఏళ్లలోపు పిల్లలకి అప్లికబుల్ అవుతుంది. జెండర్ బయాస్ ఉంటుంది దీంట్లో. ఇందాక చెప్పారు రాజుగారు ఏంటంటే చిన్నపిల్లలకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఈ చట్టము అప్లికబుల్ అవుతుంది. అంటే మేల్ పర్సన్స్ కూడా ఈ యొక్క చట్టం ద్వారా రిలీఫ్ ఉంటుంది. బాయ్స్ కూడా అబ్యూస్ చేసినా, సెక్షువల్ పెనిట్రేటివ్ అసాల్ట్ చేసినా సరే ఈ చట్టం అప్లికబుల్ అవుతుంది. దీని గురించి స్పెషల్ కోర్టు ఒకటి మనకి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా. ఈ జిల్లాలో అయితే ఇక్కడ ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా కమిషన్, ఉమెన్ కమిషన్ ఒకటి ఉంటుంది కదా మనకి, స్టేట్ కమిషన్ ఉంది, అట్లాగే నేషనల్ కమిషన్ ఉంది. ఈ చట్టాలు పనితీరు ఎలా ఉందని చెప్పి చెక్ చేస్తారు. చెక్ చేసి ఒక నివేదిక సెంట్రల్ గవర్నమెంట్. మహిళల రక్షణే ధ్యేయంగా శక్తి టీంలు పనిచేస్తాయని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఎం సుబ్బారావు తెలిపారు. కావున శక్తి టీంలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సీఐ సూచించారు. ఏలూరులోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ను రూపొందించిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ యాప్ గురించి తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఎన్ సూర్యనారాయణ, పీసీలు గోపాలకృష్ణ, బి సుజాత, శ్రావణి, అభయ టీం నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదో ఆయన ఎవరో పరిచయమైనా మీకు ఇబ్బందులు బాగున్నారు అంతేదా. ఇప్పుడు నేను దీంట్లోకి మా కాన్ఫరెన్స్ ఉంటుంది మామూలుగా 8:30 వాకింగ్ చేసి మీ కిషోర్ గారు ఏమంటారు కదా, ఉంటాయి ఇది ఉండవు, బ్యాగ్లో ఉంటాయి ఎక్కడ లేవా? వెరీ గుడ్. చైల్డ్ హెల్ప్ లైన్ వచ్చి 1098. ఓకేనా? మన ఏలూరు డిస్ట్రిక్ట్ లో అమ్మాయి చూస్తే 45 years ఉంటుంది. తర్వాత చూస్తే పిక్లో వేరే అమ్మాయి కొట్టే నేను జాబ్ చేస్తున్నాను, ఇష్టంలో ఎంప్లాయీ అని చెప్పేసి వాడు అంతా స్టేటస్ పెట్టుకొని వాడు మొత్తం వాడి బయోడేటా మీకు పెంపించి వాడింటే గొప్ప చెప్తున్నాను. వాడే తండ్రికి యాక్సిడెంట్, వాడే కొడుకుని యాక్సిడెంట్. అదేనా మాట్లాడేటప్పుడు వాడే కొడుకు, వాడే పెళ్లి కొడుకు, వాడే తండ్రి. పాయింట్ మార్చి ట్యాక్స్ చేస్తే వచ్చేటప్పుడు
చెప్తే వచ్చేస్తుంది కదా, అది ఏం వెరిఫై చేయకుండా వాడికి 30 lakhs ఖర్చు ఇచ్చేసారు, పెళ్లి పెట్టేశారు. పెళ్లి మ్యారేజ్ అవ్వలేదు సరిపోయింది కాబట్టి. ఇంకోటి ఎంత విచిత్రం అంటే అది కాకుండా మళ్ళీ ఆ తమ్ముడికి ఉద్యోగం ఇస్రోలో ఉద్యోగం ఉపయోగిస్తున్న పోయి 20 lakhs అయ్యాడు. అదేదా ఇస్రోలో ఉద్యోగం ఉంది, 5 ఉద్యోగాలు ఉన్నాయి, 4 అయిపోయి ఒకే ఉద్యోగం ఉంది అని చెప్పేది మాట్లాడి ఇంకా అవి కూడా నా 15 రోజులు అయిపోతుంది అంటే ఏం చేస్తా, కంగారు పడి ఇస్తాం కదా. అలా 20 lakhs ఈ 30 lakhs 20 lakhs అయ్యాడు. అండ్ 112 వచ్చేసి ఎమర్జెన్సీ నెంబర్, ఇంకోటి 1908 వచ్చేసి చైల్డ్ లేబర్ 1098 అండ్ 181 వచ్చేసి ఉమెన్స్ హెల్ప్ లైన్ నెంబర్ అండ్ లాస్ట్ 1903 1930 ఏమో సైబర్ క్రైమ్ నెంబర్. సేఫ్టీ ఎక్కడ కనిపించట్లేదు, ఏం చేసినా ఎక్కడికి వెళ్దామన్నా భయం అంటే నైట్ ఒంటరిగా వెళ్ళాలన్నా భయం, పేరెంట్స్ తోడు లేకుండా వెళ్ళాలన్నా భయం. అంటే మనం వెళ్ళాలంటే మరి వెనకాల ఎవరో ఒకరు మనతో తోడు రావాల్సిందే. సో అంటే ఎన్ని రోజులని వస్తే ఇప్పుడు మనం జాబ్కి వెళ్తాం, జాబ్కి గ్రామస్థాయి బాలల వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీల్లో స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వాములు కావాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు జె రాజేందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఏలూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో కె హెరాల్డ్ బాబు అధ్యక్షతన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు జె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ కొరకు ఎంతో కృషి చేస్తుందని, జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న బాలల సంక్షేమం మరియు రక్షణ సమన్వయ కమిటీల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సిడబ్ల్యూసి ఇన్ఛార్జి చైర్మన్ పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సేవా సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కార్యదర్శి నేతల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు, సేవా సంస్థలు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు కనబడతాయని, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో స్వచ్ఛంద సేవా సంస్థలతో సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె శివకృష్ణ, ఎం నికోలా, సేవ రాజారావు, సిహెచ్ ప్రభాకర్ రావు, ఎస్ రవిబాబు, ఆర్ వినోద్ కుమార్, యు బాలస్వామి, టి సంధ్యానాని, జి విజయభాస్కర్, పివి రమణ, ఆర్ ప్రసాద్, కె వరకుమార్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి, సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి పిల్లలకి వాడు వెంట తల్లిదండ్రులు లేకపోయినా సెటిల్ అయిపోతాడు. రూపాయి తర్వాతే కదా. మరి ఎవరి ఆలోచన ప్రకారం రూపొందించిన వాళ్ళ కృతజ్ఞతలు నా తరఫు నుంచి. మనము ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ మనం తీసుకుంటే ఉన్నాయి. వీటిని మనం ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ లో మనము మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు పథకాలు పెట్టి అమ్మవారి కార్యక్రమం ఎలాంటి పెట్టినది వల్ల కొంతమంది వచ్చారు, వారికి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి డ్రాప్అవుట్స్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చైల్డ్ ఇష్యూస్, చైల్డ్ మ్యారేజ్, గతంలో కూడా చైల్డ్ మ్యారేజ్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎంత కంట్రోల్ చేస్తున్నా జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి చైల్డ్ మ్యారేజ్ ఎఫ్ఐఆర్ కట్టడం అనేది, చైల్డ్ మ్యారేజ్ జరిగిపోతే చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ యాక్ట్ కింద ఆ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఐసిడిఎస్లో సిడిపిఓ, అదేవిధంగా ఎంఆర్ఓ, అదేవిధంగా పోలీసు స్థాయిలో ఎస్హెచ్ఓ, వీళ్ళు ముగ్గురు కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులుగా ఉండటం జరుగుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఎఫ్ఐఆర్, మరి వీటి మీద సెక్షన్ 9, 10 or 11 వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. కానీ చైల్డ్ మ్యారేజ్ ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఐసిడిఎస్ వాళ్ళు కానీ, చైల్డ్ లైన్ వాళ్ళు కానీ, క్రాఫ్ వాళ్ళు కానీ, వీళ్ళంతా ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు మ్యారేజ్ అవ్వలేదని చెప్తారు. జస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నామండి, తర్వాత మ్యారేజ్ తర్వాత అంటే ఇప్పుడు ఏమి మేము 18 నిండేలోపు మేము మ్యారేజ్ చేయమని చెప్తారు. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లం. అన్ని లైజెన్స్ డిపార్ట్మెంట్స్ వెళ్తాయి, అక్కడ ఉన్న మహిళా పోలీసు, అంగన్వాడీ సూపర్వైజరు, అదేవిధంగా చైల్డ్ లైను, లేదంటే డీసీపీ యూనిట్ నుంచి స్టాఫ్ ఎవరు వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసి పెళ్లి ఆపినా, పెళ్లి జరగట్లేదండి, పెళ్లి కాదండి,
ఇది కేవలం ఎంగేజ్మెంట్ అంటారు. వాటిని ఆపదలుచుకున్న వేరే ఏరియా వెళ్ళిపోయి కూడా మరి పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది. మనకి వీళ్ళు చెప్తున్నారు లైన్ డిపార్ట్మెంట్స్, చైల్డ్ లైన్ కానీ, డీసీపీ కానీ, క్రాఫ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మ్యారేజ్ ఆపుతున్నారు, కానీ తర్వాత సబ్సిక్వెంట్గా వీళ్ళు ఏం చేస్తారంటే వేరే జిల్లా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసేసుకోవడం జరుగుతుంది, లేకపోతే ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేసుకోవడం. వెస్ట్ గోదావరి ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జనరల్ సెక్రటరీని. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 1 ప్రకారం గ్రామ స్థాయిలో బాలల యొక్క సంక్షేమం మరియు ప్రొటెక్షన్ కమిటీ అంటే సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తుంది. దాంట్లో స్వచ్ఛంద సంస్థలు అలాగే సివిల్ సొసైటీస్ కూడా అంటే పౌరులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ NGO సంస్థలతోటి ఏలూరు MDO గారి ఆఫీస్లో మీటింగ్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ స్వచ్ఛంద సంస్థలకి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బాల్య వివాహాలు విస్తృతంగా జరిగిపోతున్నాయి. దాన్ని అరికట్టడంలో చాలామంది ప్రోత్సహిస్తున్నారు తప్ప అరికట్టడానికి ముందుకు వెళ్ళట్లేదు. మరి ఈ విధంగా అలాగే బాల కార్మిక వ్యవస్థ కూడా బలంగా రూపొందించుకుంటుంది. మనం ఎన్నో చెప్తున్నారు, గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు అయ్యి అని చెబుతుంది, కానీ రియాలిటీ గ్రౌండ్స్లో చూసుకుంటే వాళ్ళ బాల కార్మికులు పెరుగుతున్నారు, బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి, అలాగే డ్రాప్ అవుట్స్ కూడా పెరుగుతున్నాయి. నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ కూడా అది, డ్రాప్ అవుట్స్ 12 లక్షల మంది ఉన్నారని చెప్పేసి గవర్నమెంటే ప్రకటిస్తుంది. కాబట్టి ఈ క్రమంలో ఇవన్నీ తగ్గాలి అని అంటే గ్రాస్ రూట్ లెవెల్స్లో అంటే గ్రామ స్థాయిలో స్ట్రెంగ్థన్ చేసి కమిటీల ద్వారాగా ముఖ్యంగా స్వచ్ఛంద సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళకి అది విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చి వాళ్ళ ద్వారాగా ఇవన్నీ అరికట్టడం కోసం అంటే బాల్య వివాహాలు కానివ్వండి, చైల్డ్ లేబర్ కానివ్వండి, డ్రాప్ అవుట్స్ని కానివ్వండి, ఇంకా ఇతరాతర సమస్యలు కూడా అవన్నీ కూడా అరికట్టబడాలి అని అంటే బాలలకి సంక్షేమం కోసం కృషి చేసేటువంటి సంస్థలను ఇన్వాల్వ్ చేసి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నాము. ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మన పశ్చిమ గోదావరి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇటు విడిగా చూసుకుంటే ఏలూరు జిల్లాలో కానీ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నిటితోనే జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయ కలెక్టర్ గారు ఆమె ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రతి ఒక్క NGOని ఇందుట్లో ఇన్వాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఆర్టీసీలు నేరుగా విద్యుత్ బస్సులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని, బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ప్రైవేట్ విద్యుత్ బస్సుల కన్సార్టియంల పేరుతో ఆర్టీసీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, దేశంలోని రవాణా రంగ కార్మికులకు ఒక సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన మార్చి 24న చెలో పార్లమెంట్ కార్యక్రమంలో రవాణా రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఏలూరు డిపోలో ఉద్యోగులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన CITU జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ మన రాష్ట్రంలో విద్యుత్ బస్సుల పాలసీని 2018లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం తిరిగి దానిని 2024 డిసెంబర్ 11న పునరుద్ధరించిందని, 2029 నాటికి మొత్తం ఆర్టీసీలో విద్యుత్ బస్సులతో నింపాలని, సుస్థిర విద్యుత్ వాహనాల పాలసీ 4 లక్ష్యంగా పెట్టారని, ఇది ఆర్టీసీకి ఆసనపాతనం వంటిదని, ఆర్టీసీ యాజమాన్యం కూడా విద్యుత్ బస్సులను ప్రవేశపెడతామని పదే పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నారని, విద్యుత్ బస్సుల పేరుతో మొత్తం APSRTC మహాసంస్థను ప్రైవేట్ కార్పొరేటర్లకు అప్పజెప్పాలని నిర్ణయించవద్దని డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా పోరాడి ఆర్టీసీలను కాపాడుకోవాలని మార్చి 24న ఢిల్లీలో భారీ ప్రదర్శనతో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి DNVD ప్రసాద్, SWF రాష్ట్ర అధ్యక్షులు CH సుందరయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి TPR ద్వారా, SP అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి N సురేష్, డిపో అధ్యక్ష కార్యదర్శులు CH ప్రసాద్, TK రావు, GV శాస్త్రులు, KVV JV చారి, E విశ్వేశ్వరరావు, GV రావు, P వెంకన్న, CH నారాయణ తదితరులు పాల్గొన్నారు. బస్సులు ఆర్టీసీలకే ఇవ్వాలని జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వర్ధిల్లాలి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, వర్ధిల్లాలి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, జిందాబాద్ CITU, జిందాబాద్ CITU. జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఏలూరులోని ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద రేపు 24వ తారీఖున ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీలో ప్రైవేటు వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసి కాలక్రమంలో ఈ
ఈ ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం కోసం జరుగుతున్న కుట్రలను వ్యతిరేకిస్తూ ఆర్టీసీని రక్షించాలని, రవాణా రంగాన్ని, ప్రజా రవాణా రంగాన్ని రక్షించాలని కోరుతూ 24వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంతో ఆర్టీసీ కార్మికులు, రవాణా రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ బస్సులకి సిఐటి వ్యతిరేకం కాదు, ఆ విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీకే నిర్వహణకి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాప కింద నీరులాగా ప్రైవేటీకరణ ప్రోత్సహించడం కోసం ఈరోజు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్న ఆర్టీసీ సేవల్ని అత్యంత చౌకగా ప్రజలకి, గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడుతున్న ఆర్టీసీ సేవల్ని ప్రైవేటీకరణ చేసి కొద్దిమంది పెట్టుబడిదారులకి వందల కోట్ల రూపాయల లాభాలు చేకూర్చడం కోసం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కుట్ర పన్నాయి. దానిలో భాగంగానే విద్యుత్ బస్సుల్ని ఈ యొక్క ఆధునికీకరణ పేరుతో విద్యుత్ బస్సులు ప్రవేశపెడతా ఉన్నారు. ఆ విద్యుత్ బస్సులు నేరుగా ఆర్టీసీకి ఇచ్చి ఆ రకంగా మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మీ సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు 34వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ బాలబాలికల ఛాంపియన్షిప్ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీ పులివెందుల వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో జరిగాయి. ఈ కబడ్డీ ఛాంపియన్షిప్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ కబడ్డీ ఛాంపియన్షిప్లో పశ్చిమ గోదావరి జిల్లా 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాకు, నియోజకవర్గానికి, మండలానికి, గ్రామానికి, పాఠశాలకు మంచి విజయాన్ని చేకూర్చి వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ రోజుల్లో వ్యాయామం అనేది శరీరానికి చాలా అవసరమని, అలాగే చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలని తెలియజేశారు. ఈ అభినందన సభకు ఎస్ఎంసి వైస్ చైర్మన్ కళ్యాణి మాట్లాడుతూ పిల్లలు ఇంతటి స్థాయికి ఎదగడం తమ గ్రామానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. క్రీడాకారులు మాట్లాడుతూ తమకు ఇంకా ముందు మెళకువలు నేర్చుకుని ఎన్నో విజయాలతో ముందుకు వెళ్తామని తెలియజేశారు. మన వైస్ చైర్మన్ గారు వారిని కూడా ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలా తీసుకురండి. అరే రావాలి మీరు కూడా. అక్కడ ఉన్నా సార్ మెడల్స్ కూడా వేసేయండి. ఇవి అవే 6 ముందుకే. విద్యార్థులకు నా నమస్కారం. మేఘనావలో మదర్ నేను. సార్లు ప్రోత్సహించడం వల్ల అంత దూరం వెళ్ళి. నా నమస్కారాలు అందరికీ. గుడ్ మార్నింగ్. మేము కడపలోని పులివెందుల్లో ఆడాము. అక్కడ 4 నుంచి నైట్ 12 వరకు గేమ్స్ ఉంటాయి. గారికి, టీచర్స్కి నా నమస్కారం. నా పేరు డింపుల్ శ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను.
నేను కడప పులివెందుల ఆడతాకి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ మా మ్యాచ్ నెల్లూరు వాళ్ళ మీద వేశారు, అది కొట్టేసాము. తర్వాత వైజాగ్ వాళ్ళ మీద వేశారు, ఓడిపోయాము. అయినా బాధపడలేదు. తర్వాత చిత్తూరు వాళ్ళ మీద వేసాము, కొట్టేసాము. క్వార్టర్స్లో పోయింది శ్రీకాకుళం మీద, అయినా కానీ మేము బాధపడలేదు. థ్యాంక్ యూ. హెచ్ఎం గారికి, ప్రధాన ఉపాధ్యాయులకి నా నమస్కారములు. మేము వైఎస్ఆర్ కడప పులివెందులలో ఆడడానికి వెళ్ళాము. ఫస్ట్ మ్యాచ్ మాకు నెల్లూరు మీద పడింది, అది గేమ్ కొట్టేశాము. తర్వాత గుంటూరు, నెక్స్ట్ శ్రీకాకుళం, నెక్స్ట్ ప్రకాశం మీద గేమ్ ఆడాము. ప్రకాశం మీద 9 పాయింట్స్ వాళ్ళే కొట్టేశారు మా మీద. ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.